ఎందుకంటే ఈ బైరాయి పట్టణ దగ్గర ఇది ఏదైతే సంఘటన జరిగిందో దానికి ఆ పార్క్ కి 100 మీటర్ల దూరంలోనే మా పార్టీ కార్యాలయం కూడా ఉంది. నేను కూడా తిరుపతి పోయినప్పుడు ఆ పార్క్ లోనే వాకింగ్ చేస్తాను. వాస్తవానికి చెప్పాలంటే అక్కడ దాని పక్కనే స్కూల్ ఉంది. స్కూల్ కానుకొని వాళ్ళంతా కూడా ఆ క్యూ లైన్ లో పెట్టారు. ఆ క్యూ గేట్లు ఎందుకు వేసారు, పోలీసులు వాళ్ళందరినీ లోపలికి ఎందుకు పంపారు, పంపి అక్కడ ఎందుకు గేట్లు వేసారు, ఎందుకు కాపలా ఉన్నారనే దానికి ఏం ఆన్సర్ లేదు. అసలు మీరు వాళ్ళందరినీ కూడా ఏదో బంధువుల దొడ్లో పశువులు తోలినట్టు తోలి దానికి గేట్లు వేసి అక్కడ ఎవరో ఒకనికి హెల్త్ బాగాలేదు కాబట్టి మేము గేట్లు తెరిచాము, గేట్లు తెరిస్తేనే పోలోమని అందరూ వచ్చి మీద పడినారు. పడి అక్కడ ఇంత రక్తం జరిగింది. 6 మంది చనిపోయారు, పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఒకరి మాటలో చెప్పాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్న భక్తులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే మీకు ఏ మాత్రం కూడా మాకు లేకపోతే మన దర్శనము ఈ వైకుంఠ ఏకాదశి వద్దని చెప్పి బతికుంటే చాలు అనే పద్ధతుల్లో మళ్ళీ ట్రైన్స్ ఎక్కి బస్సులు ఎక్కి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు.